శ్రీగంధం చెట్టు వీటి పేరు మనం రోజు మార్కెట్లో వింటూ ఉంటాము. రియల్గా మా ప్రాజెక్ట్లో 450 ఏకర్స్లో మేము శ్రీగంధం మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఇది మనకి బయట కనిపించే అవుట్పుట్. సో ఇది శ్రీగంధం చెట్టు. ఇది ఈ చెట్టు ఇంత హైట్ రావడానికి దీని బ్యాక్ ఎండ్ అంటే టెక్నాలజీ ఏ విధంగా వాడుతున్నాము అంటే వాటర్ కానీ ఫర్టిలైజర్స్ అనేది ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. లెట్స్ కమ్. సో ఇది మనకి డ్రిప్ అండ్ ఫర్టిగేషన్ సిస్టము. సో ప్రపంచంలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది. ఇవన్నీ కనిపించేవి లిక్విడ్ ఫర్టిలైజర్స్. సీజనల్ వైజ్గా ఏ టైంకి ఏ ఫర్టిలైజర్ మనం చెట్లకి అందించాలి. ఈ ఆరెంజ్ కలర్ కనిపించేవి కంప్రెసర్ ట్యాంక్స్ అవి. సో మనకి ల్యాండ్ సర్ఫేస్ అనేది అన్ఈక్వల్గా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనం కంప్రెస్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. ఇటువైపు రండి. సో ఇది నెటాఫిమ్ వైఫై రూటెడ్. సో ఇప్పుడు మీకు లైవ్లో చెట్టు చూపించాను. ఆ చెట్టు అంత హెల్దీగా హైట్ గ్రోత్ ఫాస్ట్గా రావడానికి కారణం ఈ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా మనం ఏంటి అంటే నీరు ఎరువు ఏ టైంకి ఎంత క్వాంటిటీ చెట్టుకి అందించాలనేది ఈ టెక్నాలజీని మనం బేస్ చేసుకొని ఇది వైఫై రూటెడ్. ఎంత అడ్వాన్స్డ్ సిస్టమ్ అంటే దీని ఐడి పాస్వర్డ్ ఉంటే మనం ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఈ సిస్టమ్ని మనం మెయింటైన్ చేయగలుగుతాము. సో మనకి ఇంత పెద్ద ప్లాంటేషన్కి వాటర్ చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్ ఎండ్ మేము 6 lakh కెపాసిటీ వాటర్ రిజర్వ్, చాలా పెద్ద వాటర్ రిజర్వ్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేశాము. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను కదా. ఇది రిజర్వ్ మనకి వాటర్ స్టోరేజ్. టోటల్ 6 lakh కెపాసిటీ వాటర్ స్టోరేజ్. ఈ డిజైన్ ఏ విధంగా తీసుకున్నామంటే మనం గ్రౌండ్ లెవెల్ నుండి ఒక 10 feet గ్రౌండ్ లెవెల్ నుంచి మనం మొత్తం ఈ కన్స్ట్రక్షన్ చేసాము. ఎందుకు అంటే మనకి ప్లాంటేషన్కి వాటర్ అనేది కూల్గా ఉండాలి. అందుకోసం ఈ గ్రౌండ్ లెవెల్లో తీసుకోవడం జరిగింది. సో ఇది బ్యాక్ అండ్ టెక్నాలజీ అంతా కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఇక్కడ మన ప్రాజెక్ట్లో ఒక 4 నెలల నుండి ఉన్న చెట్టు నుంచి మీకు 6 సంవత్సరాల దాకా ఎదిగిన చెట్టుని మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో దేర్. ఓకే, ఇప్పటి వరకు మనము బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏ విధంగా అనేది మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియోలో చూపించాను. సో ల్యాండ్ విషయానికి ప్లాంటేషన్ చేసే ముందు ఏంటంటే మనం అన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ తీసుకుంటాం. ఇలా స్ట్రైట్ లైన్స్ తీసుకొని సాయిల్ ఫర్టైల్ చేసి సాయిల్ అంతా ఫర్టైల్ అయిపోయిన తర్వాత కింద మనకి డ్రిప్ సిస్టమ్, దాంతోపాటు ఇది మల్చింగ్ షీట్. ఇది సో ఇలా ప్రాపర్గా టెక్నికల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్ని ప్రిపేర్ అయ్యాక మనము సాప్లింగ్ అని చెప్పాను కదా, సాప్లింగ్ తర్వాత ఇలా గ్రౌండ్లో ప్లాంటేషన్ చేస్తాము. ఇది ఒక 4 నెలల మొక్క. ఇది ఈ స్టేజ్ నుంచి ఆల్రెడీ మన ప్రాజెక్ట్లో 5 సంవత్సరాల చెట్టు ఉంది. అది ఆల్మోస్ట్ 25